ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఎలా అంటే రియల్ లైఫ్ లో ఎలా బోరింగ్ పర్సనా లేకపోతే ఫుల్ చిల్ అలా ఉంటారు అసలుకి? అది నేను చెప్పాలా మీరు చెప్పాలి? యాక్చువల్లీ నేను బోరింగ్ అంటే నేను ఏదో క్రౌడ్ లో కూర్చుంటే వాళ్ళకి బోర్ కొట్టే రా ఎందుకురా వీళ్ళతో మాట్లాడి అలా ఫీల్ అవ్వాలి. చిల్ పర్సన్ ఐఎమ్ నాట్ లైక్ పార్టీ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఎ పార్టీంగ్ పర్సన్. లైక్ డిస్క్ క్రౌడ్ ఎక్కువ, సౌండ్ ఎక్కువ అలాంటి. ఐ లైక్ విత్ ద పర్సన్ హూస్ ఇంటలెక్చువల్లీ టాక్స్ నాకు బాగా. ఐ వాంట్ టు ఇన్ఫర్మేషన్స్ నేర్చుకోవడం నాకు కిక్ యాక్చువల్లీ. ఓకే, ఇఫ్ ఐఎమ్ టాకింగ్ విత్ పర్సన్ హూ కెన్ గివ్ మీ మోర్ నాలెడ్జ్, అది ఎవరైనా కూడా చిన్నడా పెద్దడా అదే నాకు ప్రాబ్లం లేదు. ఇఫ్ హీ కెన్ గివ్ మీ సమ్ నాలెడ్జ్ ఐ ఫీల్ సో హ్యాపీ. నాకేదో ఎక్కువ వస్తుంది కొత్త కొత్త విషయం తెలిసినప్పుడు. ఓకే, కొంచెం ఆనందం వస్తుంది. ఎలా అంటే రెమ్యునరేషన్స్ బాగా తీసుకున్న టైంలో ఎక్కువ ల్యాండ్ల మీద ఇన్వెస్ట్మెంట్ లేకపోతే కార్లు? నేను ఎక్కువ రెమ్యునరేషన్ తీయట్లేదు ఇప్పుడు దాకా. హీరోగా ఉన్నప్పుడు కూడా హీరోకి 2 lakhs ఇన్వెస్ట్మెంట్ హీరోగా ఉన్నప్పుడు 90s లో. దాని తర్వాత అంతే పెద్ద రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు. అంటే డిమాండ్ కొంచెం డిమాండ్ అంత డిమాండ్ చేయను నేను. ఎంత కొంత ఐ వాంట్ బి కంఫర్టబుల్ లివింగ్ పొజిషన్ లో ఉండాలి. బట్ ఐఎమ్ స్టిల్ ఇన్ స్ట్రగుల్ పొజిషన్ లో ఉన్నది. బట్ ఐఎమ్ ఓకే విత్ దట్. ఐ కెన్ మేనేజ్. ఓకే, somehow. ఇన్ని సినిమాలు తీసి కూడా ఇంకా స్ట్రగ్లింగ్ అనా? కొంతమంది అలాగే ఉండదు సార్. ఓకే, డబ్బు మీద కాదు నా ఫోకస్, అదే మెయిన్ ప్రాబ్లం. ఓకే, నాకు ఒక పిక్చర్ వస్తే నా పిక్చర్ మీద వెళ్ళిపోతుంది నా ఫోకస్. సో అందుకే నేను కొంచెం ఇప్పుడు కొంచెం పాప కొంచెం పెద్ద అయింది, కొంచెం చూసుకోవాలి. ఇంకా టైం లేదు. ఓకే, సో ఐ హావ్ టు. ఓకే, సో ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారితో యాక్ట్ చేశారు కదా. ఫస్ట్ పిక్చర్ నేను చెప్పాను కదా, నన్ను తీసుకొచ్చిన పసుపు కుంకుమ పిక్చర్ లో. ఆ పిక్చర్ నుంచే పరిచయం ఉదయ్ కిరణ్. ఆ పిక్చర్ లో ఒక క్యారెక్టర్ చేయడానికి తీసుకొచ్చారు ఉదయ్ కిరణ్, చిన్న క్యారెక్టర్. దాని తర్వాత చిత్రం వచ్చింది. అవును. సో అప్పటి నుంచే నాకు పరిచయం. దాని తర్వాత మనసందు నువ్వేలో మన ఇద్దరం కలిసి చిత్ర హిట్ అయిన తర్వాత నువ్వు నేను కూడా హిట్ అయింది. దాని తర్వాత మనసందు నువ్వు థర్డ్ పిక్చర్ కి ఆయన పీక్ వెళ్ళిపోయారు. అవును. సో ఇట్స్ నైస్ వర్కింగ్ విత్ హిమ్. యాక్చువల్లీ ఈజ్ అ నైస్ గాయ్ యాక్చువల్లీ. అన్నారు కాబట్టి చిత్రం ముందు నుంచే మీ ఇద్దరు మంచి పరిచయం అని. ఎలా ఉండేవాడు అసలు రియల్ లైఫ్ లో? పీక్ వెళ్ళినాక ఎలా ఉన్నాడు, మళ్ళీ ఆఫర్స్ తగ్గిన తర్వాత ఎలా ఉన్నాడు అంటే ఏం చెప్తారు? ఈజ్ వెరీ సెన్సిటివ్ పర్సన్, వెరీ వెరీ సెన్సిటివ్ పర్సన్. అందుకే అలా ఒక పరిస్థితి వచ్చింది అనుకున్నాను నేను. హీ హ్యాస్ టు బి బోల్డ్ ఎనఫ్. హీ హ్యాస్ టు బి రిచ్ పర్సన్ కాదు, ఆయన దగ్గర డబ్బు లేదు ఆ టైంలో. బట్ హీఈస్ వెరీ నైస్ గాయ్. కొంచెం ఫెమినిస్ట్ గా ఉంది ఆ టైంలో. బట్ దాని తర్వాత కొంచెం మ్యాన్లీ అయిపోయారు. ఆ దిల్ పిక్చర్ రీమేక్లన్నీ కొంచెం మ్యాన్లీ అయిపోయారు. మాట్లాడడం కూడా కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది నాకు, బాగా సాఫ్ట్ గా కనిపిస్తుంది. అదే సెన్సిటివ్నెస్. ఆ సెన్సిటివ్నెస్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కొంచెం రాంగ్ గా కనిపించింది నాకు. ప్రాబ్లం వస్తూనే ఉన్నాను మనకు లైఫ్ లో. ప్రాబ్లమ్స్ ఆల్వేస్ కమ్. ఎయిదర్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ కూల్ వే, నాట్ జస్ట్ త్రో ఇట్. కాల్ చేశారా ఏమన్నా లాస్ట్ మూమెంట్ లో మీకేమన్నా? అదే నా ఒక్క ప్రాబ్లం. నాకు వర్క్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరితో కాంటాక్ట్ ఉండదు. దట్ ఈస్ ద నెగటివ్ ఆఫ్ మై వాట్ ఐ ఫీల్. దేవి తర్వాత ఎంఎస్ రాజు గారితో 4 or 5 times మాట్లాడారు 25 years లో. ఇదే నాకు పెద్ద నెగటివ్. మరి అనుకున్నారా సూసైడ్ చేసుకుంటాడు ఉదయ్ కిరణ్ అని? ఐ డోంట్ నో వై హి డిడ్ దట్. మీరు అన్నారు ఫైనాన్షియల్ గా కూడా చాలా అంత లేదు ఆయన అని చెప్పి అన్నారు కదా. బట్ దాని తర్వాత ఓకేగా అయిపోయింది కదా. పెద్ద పెద్ద పిక్చర్ చేసిన తర్వాత కూడా ఆయన ఐ క్యాన్ బి మెయింటైన్ చేయవచ్చు. బట్ ఎందుకు అంటే ఆఫర్స్ తగ్గడం వల్ల చనిపోయాడు అంటారా, లేకపోతే ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక చనిపోయాడు అంటారా? మేబీ ఆఫర్స్ తగ్గడం వల్ల. ఓకే, ఐ ఫీల్. మీకు అంటే మీరు ట్రావెల్ చేసిన యంగ్ హీరోస్ లో బాగా క్లోజ్ అంటే ఉదయ్ కిరణ్ అని చెప్పవచ్చు. బట్ ఉదయ్ కిరణ్ కూడా నాకు అంత క్లోజ్ కాదు. ఓన్లీ దట్ నేను చెప్పాను కదా, నేను ఎప్పుడు పిక్చర్ చేసినా అంతే క్లోజ్. దాని తర్వాత ఎవరితోనే కాంటాక్ట్ లేదు నాకు. పర్సన్